హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూర్ణ. మీరు చూస్తున్నారు పూర్ణ స్మార్ట్ టెక్. ఈరోజు నా వీడియో వచ్చి లెట్స్ అప్గ్రేడ్ ఎఫ్సిఎస్ అనే కోర్స్కి అండ్ ఫ్రీ సర్టిఫికేషన్ కోర్స్ పైథాన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మీకు ఎంతమంది తెలుసు లెట్స్ అప్గ్రేడ్ ఎఫ్సిఎస్ అనే ఒక కోర్స్ ప్లాట్ఫామ్ ఉందని? నాకు తెలిసిన వరకు ఎవరికి తెలియదని అనుకుంటున్నాను, అందుకే నేను వీడియో తీస్తున్నాను. మీరు దయచేసి మొత్తం చూడండి. మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. యూజ్ లేకపోయినా మీ నాలెడ్జ్ పెంచుకొని ఎవరికైనా యూజ్ చెప్పచ్చు. అంతే, దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చాలామంది పైథాన్ గురించి హై ప్రిఫర్డ్ లాంగ్వేజ్ పైథాన్ చాలామంది ఎక్కువ నేర్చుకుంటున్నారు. దాని గురించి సర్టిఫికేషన్ మీరు ఎక్కువ ఏం చేస్తారంటే ఎన్పిటిఎల్కి వెళ్తున్నారు, లేదా కోర్సెరాకి, ఈ రెండింటి మధ్యనే వెళ్తున్నారు. కానీ ఆ రెండింటి మధ్య లేని కొన్ని వెరైటీ వే ఆఫ్ నాలెడ్జ్ అండ్ వెరైటీ కోడింగ్స్ అండ్ వెరైటీ ఆఫ్ టైమింగ్స్ అండ్ వెరైటీగా ఒక అసైన్మెంట్లు కొద్దిగా చేంజ్ మీకు ఉంటే కొద్దిగా బాగుంటుంది. కాబట్టి దీని గురించి చెప్తున్నాను. ఏమంటే, ఇప్పుడు లెట్స్ అప్గ్రేడ్ ఎఫ్సిఎస్ అనేది ఒక కోర్స్ స్టార్ట్ అయ్యింది. చాలా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, దానికి కొద్దిగా కాస్ట్ ఉంటుంది. కానీ ఈసారి ఆ కాస్ట్ తగ్గించి లాక్డౌన్ కాబట్టి ఫ్రీ సర్టిఫికేషన్ పైథాన్ ప్రోగ్రామ్ అనే ఒక కోర్స్ ఉంటుంది, పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే నో మనీ లేకుండా ఒక సర్టిఫికేషన్ ఇస్తున్నారు. దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఒక 8 days ఉంటుంది. అది 8 daysలో ఒక డేకి 2 hours క్లాస్ ఉంటుంది. ఆ 2 hours క్లాస్ యూట్యూబ్లో చెప్తారు. ఆ క్లాస్ విన్న తర్వాత మీకు అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్ ఒక గూగుల్ ఫామ్ సంథింగ్ వస్తుంది, లెట్స్ అప్గ్రేడ్. దానికి మీకు అటెండెన్స్ చేయాలి. క్లాస్ అయిపోయిన వెంటనే అటెండెన్స్ అయిపోయిన తర్వాత వాడు మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాడు. ఆ 2 hours క్లాస్ అయిపోయిన తర్వాత ఒక అసైన్మెంట్ ఇస్తాడు. అసైన్మెంట్కి ఒక మెటీరియల్ కూడా ఇస్తాడు. ఆ మెటీరియల్ రెండు కలిపి గిట్ హబ్ అనే ఒక లింక్ ఇస్తాడు. మీరు ఆ గిట్ హబ్లో వెళ్తే మొత్తం ఉంటుంది. ఆ Day 1 మెటీరియల్ అండ్ అసైన్మెంట్ అని ఇస్తాడు. ఒకవేళ 2 questions ఉంటే ఒకరోజు, ఇంకోవేళ 3 questions కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక థియరీ టాపిక్ కూడా ఉంటుంది. మీరు అన్నీ చూసిన తర్వాత గూగుల్ కోల్యాబ్ ఫైల్ ఒకటి ఉంటుంది. ఆ గూగుల్ కోల్యాబ్ ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో మీరు ఆన్సర్ అంతా టైప్ చేసి దాని లింక్ ఉంటుంది, గూగుల్ కోల్యాబ్ ఫైల్ లింక్. ఆ లింక్ని మీరు కాపీ చేసుకొని లెట్స్ అప్గ్రేడ్ ఫామ్ ఒకటి ఇస్తాడు. ఆ ఫామ్లో మీ నేము, మీ ఈమెయిల్, మీది ఏ బ్యాచ్, ఇక్కడ బ్యాచెస్ ఉంటాయి. ఆ బ్యాచెస్ ప్రకారంగా మీరు చెప్పడం మర్చిపోయాను. ఆ బ్యాచెస్లో మళ్ళీ ఏ అసైన్మెంట్ ఏ డే అప్పుడు ఆ లింక్ పెట్టి పబ్లిష్ సబ్మిట్ కొడితే ఆ సబ్మిట్ అవుతుంది. అలాగే 8 days చేసిన తర్వాత ఒక 2 days తర్వాత వాడు మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. ఆ ఎగ్జామ్ మీరు సర్టెన్ మార్క్స్ ఉంటాయి. ఆ సర్టెన్ మార్క్స్లో మీకు పాస్ అయిన తర్వాత మీకు ఒక గోల్డెన్ ప్రాజెక్ట్ కూడా ఇస్తాడు. ఆ ప్రాజెక్ట్ ఒక మినిమం 5 days ఉంటుంది. ఆ 5 daysలో మీరు ఆ గోల్డెన్ ప్రాజెక్ట్ రాసి సబ్మిట్ చేసిన తర్వాత ఒక్క 1 month 1.5 month ఉంటుంది. ఆ 1.5 month తర్వాత మీకు ఇంకా ముందు చెప్తారు వాళ్ళు ఏమంటే మీరు పాస్ చేయరా లేదా అని. కొన్ని సర్టెన్ కేటగిరీ ఉంటుంది, ఇంత మార్క్స్ వస్తూ సర్టిఫికేట్ ఇస్తారని. అది వచ్చిన తర్వాత మీకు ఒక 1.5 month వెయిట్ చేస్తే మళ్ళీ సర్టిఫికేట్ వస్తుంది. దానికన్నా ముందు మీకు ఎందుకు సర్టిఫికేట్ వేస్ట్ అనుకుంటారు, కానీ ఇది ఖచ్చితంగా ఉపయోగం ఉంది. ఎందుకంటే అది మామూలు సర్టిఫికేట్ కాదు. అదొక కొన్ని కంపెనీస్ వాళ్ళ లోగోస్ అంటే ఉంటుంది. నేను డీటెయిల్గా చూపిస్తాను సర్టిఫికేట్ కూడా. ఏమేమి ఉంటాయంటే NSDC, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ అదొకటి, స్కిల్ ఇండియా అదొకటి, ఎడ్యుటెక్ అది సంథింగ్ కంపెనీ ఉంటుంది అదొకటి. మరి లెట్స్ అప్గ్రేడ్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా. ఇది మరీ వేస్ట్ ఏం కాదు, ఇది ఉపయోగపడుతుంది. మీరు డీటెయిల్గా చెప్తాను ఎలా ఉంటుంది, ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా కోర్స్ ఎలా ఉంటుంది, అలా మీకు కొన్ని క్వశ్చన్స్ బ్యాచ్ 3, బ్యాచ్ 4, బ్యాచ్ 5 ఎలా ఉంటుంది. మీరు ఖచ్చితంగా డైలీ అటెండెన్స్ వేయాలి, అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. ప్లస్ మీరు కొద్దిగా రెఫర్ చేసుకుంటా ఉంటే క్లాస్ వింటే మీకు ఇది ఈజీగా ఉంటుంది. క్లాస్ వినకపోతే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా మీకు వెబ్సైట్ కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పైకి చూస్తే లెట్స్ అప్గ్రేడ్, ఇక్కడ కొన్ని వాళ్ళ ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఉంటాయి, కొన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు గో త్రూ అవ్వచ్చు వాళ్ళ కోర్సులు. ఇక్కడ మోస్ట్ రీటబుల్ యూజర్స్, ఎక్కువ వాడే యూజర్స్ ఇక్కడ ఉంటారు. నేను మీకు లాగిన్ అయ్యి చూపిద్దాం అనుకున్నాను, కానీ లాగిన్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయాను కాబట్టి మేము ఇలాగే చూపించేస్తున్నాను. ఇక్కడ చూడండి, క్విక్ లింక్స్, లెట్స్ అప్గ్రేడర్స్, వెల్కమ్ టు యువర్ కమ్యూనిటీ. ఇక్కడ చూడండి, నేను చెప్పినట్టు ఫ్రీ కోడింగ్ స్కూల్ పైథాన్ గ్రూప్. నేను చేసింది అయితే బ్యాచ్ 4లో చేశాను కాబట్టి నేను బ్యాచ్ 4లో చూపిస్తాను. బ్యాచ్ 5 ఇప్పుడే అయిపోయింది, 2 days ముందు. ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది, వాళ్ళ ఎగ్జామ్ అయిన తర్వాత బ్యాచ్ 6 స్టార్ట్ చేస్తారు. ఆ బ్యాచ్ 6 మీరు ఎంటర్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ బ్యాచ్ 4 ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, డేట్ 14th June 2020,
ఇప్పుడు నీకు మామూలుగా చెప్తాను ఏమంటే వాళ్ళు ఒక టైం ఇచ్చారు యూట్యూబ్లో వాళ్ళు. ఆ టైం వచ్చి 11 ఏమంటే 1 PM, అంటే 2 hours క్లాస్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు లింక్ ఇస్తారు ఆల్రెడీ. మీకు ఆ లింక్ ఓపెన్ చేసి మీ క్లాస్ వచ్చి యూట్యూబ్లో ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ప్రొసీజర్ ఇదో నేను చెప్పినట్లుగా 8 days ఉంటుంది. 8 days, 8 classes, 8 assignments and 8 materials and 8 attendance. ఇక్కడ చూడండి, అసైన్మెంట్ క్వశ్చన్స్ అండ్ నోట్స్ ఫర్ day 4 హ్యావ్ బీన్ అప్లోడెడ్ ఇన్ GitHub. చెక్ బ్యాచ్ 4 folders GitHub. నేను చెప్పినట్లాగా వాళ్ళు చూడండి, నేను చెప్పినట్లాగా వాళ్ళు GitHubలో వాళ్ళు మెటీరియల్స్ అసైన్మెంట్ ఇస్తారు. దానికి ఆన్సర్స్ కూడా పెట్టుంటారు. చూడండి, నేను బ్యాచ్ 4 ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, day 2, day 3, day 4, day 5, day 6, day 7, day 8 అలా 8 days ఉంటాయి. ఫస్ట్ డే అవసరం లేదు, అంతగా ముఖ్యం కాదు కాబట్టి వాళ్ళు చూపించారు. ఇక్కడ చూడండి, అసైన్మెంట్ ఇచ్చారు. ఇన్వెస్ట్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి, అసైన్మెంట్ డేటు 2nd June. ఇది ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే 3rd June 2020 11 AM. దాని మరుసటి రోజు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు సబ్మిట్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ చేసేదానికి క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ గూగుల్ కోలాబ్ నోట్బుక్ విత్ అన్నారు. ఇది క్వశ్చన్స్, దానికి ఆన్సర్ రాయాలి. మీకు ఎలా కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎలా చేయాలి, అది దానికి ఎప్పుడు సబ్మిట్ చేయాలి, లింక్ ఎట్టా అని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు గో త్రూ అవ్వచ్చు. ఇక్కడ చెప్పినట్టు ఇక్కడ చూడండి, అసైన్ సబ్మిట్ ఫామ్. ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ రావట్లేదు, బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ అసైన్మెంట్ డే 2కి నోట్స్ ఇక్కడ ఉంటుంది, చూపిస్తాను. మీకు మోస్ట్లీ 70% అసైన్మెంట్ కావాల్సిన ఆన్సర్లు మీకు దొరుకుతాయి. జస్ట్ 30% మీ క్లాస్ వింటే చాలు, ఈజీగా ఉంటుంది. మీరు ఈజీగా పాస్ అయ్యి సర్టిఫికేట్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ప్రాజెక్ట్ కూడా ఈజీగా ఉంటాయి. ఇక్కడ చూడండి, దానికి మెటీరియల్ ఉంటుంది. సో బాగా గోత్రు అయితే మీకు ఈజీగా ఉంటుంది. బ్యాక్ వస్తున్నాను, నేను చీప్ చేశాను. ఇంకా అటెండెన్స్ ఫామ్, మీకు ఇది ముఖ్యం. మీరు క్లాస్కి వచ్చి అటెండెన్స్ వేయకపోతే చాలా కష్టం, వాళ్ళకి తెలియదు. కాబట్టి మీ క్లాస్ అయిన వెంటనే ఒక లింక్ ఇస్తాడు. ఆ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, మీ ఈమెయిల్, మీరు ఆ దానికి ఏమి ఈమెయిల్ ఇచ్చారో ఆ కోర్స్కి ఆ ఈమెయిల్ పెట్టి మీ పేరు, మీ మొబైల్ నంబర్, అదే సెక్షన్ అంటే ఫస్ట్ సెక్షనా సెకండ్ అంటే day 1, day 2, day 3 అలాగా. అది ఎప్పుడు ఎందుకు మీరు జాయిన్ అయ్యారు కాలేజ్ గురించి, ఇదే ఆ స్పీడ్ కోడింగ్ స్కూల్కి, మీకు ఏమైనా వేరే ఇది ఎక్కడ తెలుసుకున్నారు అని రాసి సబ్మిట్ కొడితే సరిపోతుంది. సింపుల్గా ఉంటుంది, కానీ చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళకి తెలియాలి కాబట్టి మీరు విన్నారా లేదా అని. జస్ట్ ఇలా చూడండి, ఇక్కడ మీ సర్టిఫికేట్ రావాలంటే యూ హ్యావ్ ఫిల్ దిస్ ఫర్ నెక్స్ట్ 7 days. ఇది చాలా ముఖ్యం. ఇది అటెండెన్స్ ఖచ్చితంగా వేయాలి, చాలా ఇంపార్టెంట్. అటెండెన్స్ అయిపోయిన తర్వాత పీపీటీ, మీకు సపోజ్ మీరు 2 hours క్లాస్ మీకు పూర్తిగా వినలేకపోయారు, మీకు అర్థం కాలేదు, మీరు అసైన్మెంట్ చేయలేకపోతున్నారు, అందుకే వాళ్ళు పీపీటీ తయారు చేశారు. మీ క్లాస్ వినలేకపోయినా ఈ పీపీటీల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలా పీపీటీలు ఉంటాయి. అలాగే ఎన్ని పీపీటీలు ఉన్నాయంటే సుమారు 251 పీపీటీస్ ఉన్నాయి. ఆ 251 పీపీటీస్లో లాస్ట్లో ఇస్తారు అసైన్మెంట్ లింకు, మెంటర్షిప్ లింకు అనే దాని గురించి ఇస్తూ ఉంటారు. అలాగా మీ పీపీటీలు కోర్సు అయితే ఈజీగా ఉంటుంది. ఇంకా అసైన్మెంట్ డీటెయిల్స్ గురించి నేను చెప్పాను, చూపిస్తాను. ఓపెన్ అయ్యి సేమ్ అలాగే ఉంటుంది. మీకు కావాలంటే సపోజ్ మీ బ్యాచ్ 6 స్టార్ట్ అయితే బ్యాచ్ 3, బ్యాచ్ 4, బ్యాచ్ 5 ఈ 3 బ్యాచ్ ఒకసారి బాగా రెఫర్ చేయండి. దాంట్లో క్వశ్చన్స్ మోస్ట్లీ నాకు తెలిసిన వరకు 70% వాళ్ళ దాంట్లో నుంచే ఇస్తారు. ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ అసైన్మెంట్ సబ్మిట్ ఫామ్, ఇది చాలా ముఖ్యము. అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోతే చాలా కష్టం. అటెండెన్స్, అసైన్మెంట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది నా అకౌంట్ కాబట్టి ఇది డైరెక్ట్గా నాకు కనెక్ట్ అయిపోయింది. ఈమెయిల్, మీ పేరు, మీ మొబైల్ నంబర్, అసైన్మెంట్ నంబర్,
నేను ఇది లాస్ట్ అసైన్మెంట్ కాబట్టి గోల్డెన్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి, గివ్ ఏ లింక్ ఆర్ అప్లోడ్ ఏ ఫైల్, ఇక్కడ ఆప్షన్ వచ్చింది. మామూలుగా అయితే మీరు గూగుల్ కోలాబ్ దగ్గర నుంచి ఒక లింక్ కాపీ చేసుకొని ఆడ వర్క్ చేసి దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. మామూలుగా అయితే ఇలా ఉండి అసైన్మెంట్ ఎలా సబ్మిట్ చేయాలో. ఇప్పుడు నేను ఎలా చేశానో మీకు ఒకసారి చూపిస్తాను, ఇంకా ఈజీగా ఉంటుంది. మేము ఫస్ట్ మేము ఎలా రిజిస్టర్ అని చూపించాలనుకుంటున్నాను, కానీ నాకు లాగిన్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయాను కాబట్టి పెద్ద తలకైనా పోతుందని నేను చూపించలేదు. ఇక్కడ చూడండి, మీరు రిజిస్టర్ అయితే ఇలా ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో మీరు రిజిస్టర్ అయినట్టు చూస్తుంది. అట్టయితే మీరు రిజిస్టర్ సక్సెస్ఫుల్, లేకపోతే సక్సెస్ఫుల్ కానట్టు. ఇక్కడ కొన్ని వాళ్ళది ఫ్రీ కోడింగ్ స్కూల్ పైథాన్ కాకుండా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, పైథాన్, అలాగే కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ నేను చేసిన అసైన్మెంట్లు, అటెండెన్స్లు ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇలా చేస్తూ రావాలి. ఇక్కడ చూడండి, ఇది మెయిన్. మీరు సక్సెస్ఫుల్గా అటెండెన్స్, అసైన్మెంట్లు మీరు పర్ఫెక్ట్గా ఉంటే వాడు కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళని ఇలాగా మెయిల్కి మెసేజ్ చేస్తాడు. ప్రౌడ్ టు సీ యూ గెట్టింగ్ క్వాలిఫైడ్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్, లెట్స్ అప్గ్రేడ్ ఫ్రీ కోడింగ్ స్కూల్ పైథాన్ అని ఇచ్చి, హియర్ సమ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది ఎగ్జామ్. డోంట్ యూజ్ మొబైల్ టు అపియర్ ఫర్ ది ఎగ్జామ్. ఎగ్జామ్ విల్ బి 90 minutes where exam security will be taken care of. Exam format, exam will be 45 MCQs, 2 marks each, and 2 programming questions and 5 marks each. Total 100 marks. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మొబైల్లో అపేర్ అవ్వకూడదు. 90 minutes ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 45 MCQs ఉంటుంది. అది 2 marks, 2 MCQs 5 marks. ఈ 5 marks వచ్చి ప్రోగ్రామింగ్, మీరు కొద్ది కోడ్ రాయాల్సి ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్ ఉండదు, నెగిటివ్ మార్క్స్ ఉండదు. మీరు పాస్ అవ్వాలంటే 40% మార్క్స్ పైన తెచ్చుకోవాలి. ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకో ఇక్కడ పర్టికులర్ మెన్షన్ చేస్తే రీ ఎగ్జామ్ చేసుకోవచ్చు, అంటే నెక్స్ట్ బ్యాచ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అక్కడ మీరు గోల్డెన్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా చేయాలి, దాని లింక్ ఉంటుంది. ఆ లింక్ సబ్మిషన్ ఫామ్, ఈ సబ్మిషన్ ఫామ్లో చేసి సబ్మిట్ చేయొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఈ గోల్డెన్ ప్రాజెక్ట్ ఎప్పుడు చేయాలి అనే ఒక కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ June 14, 2020 ఇది డేట్ ఇచ్చారు, ఎప్పుడు ఎగ్జామ్ అని. 10:45 AM నుంచి 3 o'clock PM వరకు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఆ ఎగ్జామ్. 90 minutes టైము. ఆప్షన్ కూడా ఎక్కువ మంది వేకెన్సీ ఉండదు కాబట్టి మీరు ఎగ్జామ్ రాయాలంటే ఈ పోర్టల్ కార్డ్ క్లిక్ చేసి ఆ URL, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఖచ్చితంగా ఎవరికి చెప్పకూడదు. అది ఓపెన్ చేసుకొని మీరు ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది. ఇది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, ఎవరు చెప్పకండి. ఇది కొన్ని ఇన్స్ట్రక్షన్స్, మీరు బాగా గో త్రూ అవ్వచ్చు. బ్యాక్ వెళ్తున్నాను. మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకొక 24 hours, ఒక 48 hours ఒక మెసేజ్, ఇలాగ మెయిల్ వస్తుంది, మీరు సక్సెస్ఫుల్గా అయినట్టు. ఇక్కడ చూడండి, నా పర్సంటేజ్ చూపించింది. ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకరోజు డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ ఫామ్ చేయాలి, ఎందుకంటే సర్టిఫికేట్ కోసమని. ఆ సర్టిఫికేట్ మీరు చూడండి, ఇక్కడ ఎప్పుడు నేను సబ్మిట్ వచ్చిందంటే 19th June, అంటే నాకు సర్టిఫికేట్ వచ్చింది 2nd July. మీరు అర్థం చేసుకోండి, మినిమం 1 month పడుతుంది. ఎందుకంటే సర్టిఫికేట్ రావడం 1 month, ఎందుకంటే వాళ్ళు కొన్ని కంపెనీస్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చూపించడానికి, అదే NSDC, స్కిల్ ఇండియా, ITM, ఎడ్యుటెక్ వాళ్ళతో చేసి కాంటాక్ట్ అయ్యి ఇలా పాస్ అయ్యారని చూపించి సర్టిఫికేట్ రావడానికి సుమారు 1 month పడుతుంది. మీకు సర్టిఫికేట్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది నా సర్టిఫికేట్. ఇక్కడ చూడండి ఏ కొలాబరేట్ అయ్యాయో: NSDC, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ ఇండియా, ITM, ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు ఆ బ్యాచ్ స్టార్ట్ అయ్యానంటే ఫ్రమ్ 1st June 2020 to 8th June 2020. ఇక్కడ సర్టిఫికేషన్ ID ఇచ్చారు, ఇంకా ఎప్పుడు ఇష్యూ చేసినట్టు. ఇది లింకు, దీనిలో మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇది నిజమా కాదా అని. అంతే.